ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని బట్టి వీక్షిస్తున్న, ప్రతిరోజు అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది. ఏదైనప్పటికీ మీ ఆత్మీయ స్థితిని బలపరుచుకోవడానికి దేవుడు ప్రతి ఉదయము కొద్ది నిమిషాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాతావరణం అనానుకూలంగా ఉంటుంది. మరి పెద్దవారు చిన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వర్షాకాలము ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉండటం ద్వారా స్తంభాలకి కానీ ఇంకా ఆయా ప్రాంతాల్లో కొన్ని ఎర్త్ అవటం, మీ ఇళ్లలో కూడా ఎర్త్ అవుతూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రభునామానికి మహిమకరంగా బ్రతకండి. దేవుని స్తోత్రం. చూడండి దేవుని వాక్యం, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానములో సమృద్ధియు కలుగును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. చివరి మాట అంటాడు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఏంటంట? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అంటే ఈ వచనములో ఉన్న చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలామంది వారు ఐశ్వర్యవంతులయ్యారండి, దీవించబడ్డారండి, ఆశీర్వదించబడ్డారండి అని చెప్తూ ఉంటారు. మంచిది. వారు ఆశీర్వదించబడడానికి కారణం, వారు దీవించబడడానికి కారణం ఏంటి అంటే ఈ చివరి మాట, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అంటే దేవుడంటే భయము కలిగినటువంటి వారికి దేవుడు వారికి ఏమిస్తాడంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడంటే భయము లేని వారికి ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుందండి? మీకు అర్థమవుతుంది మాట? దేవుడంటే ఎవరైతే భయము కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. అబ్రహాము దేవుడంటే భయము కలిగి ఉన్నాడు. అందుకనే అబ్రహాము తన జీవితంలో ఆశీర్వదించబడ్డాడు. దేవునికి భయపడి ఇస్సాకును బలివ్వటానికి వెళ్ళాడు. దేవుడంటే భయం, దేవుని మాట అంటే భయం, దేవుని యొక్క వాక్ అంటే భయం, దేవుని దర్శనం అంటే భయం. అంతగా భయపడుతూ దేవునికి లోబడుతూ ఉన్నాడు కనుక దేవునికి భయపడే వారు ఎవరున్నారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును దేవుడికి భయపడి తీసుకెళ్ళి బలివ్వబోతుంటే ఇస్సాకుకు బదులు దేవుడు పొట్టేలుని పంపాడు. అవును, ఈ మాట కూడా చాలా అద్భుతంగా ఉంది. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. భయపడ్డాడు కాబట్టి ఐశ్వర్యం వచ్చింది. దేవుడంటే భయం లేదు, నీకు చుట్ట తాగుతావు, బీడీ తాగుతావు. దేవుడంటే భయం లేదు, ఎటు పడితట్టు ప్రయాణం చేస్తావు, ఎలా ఐశ్వర్యం వస్తుంది? అందుకనే దేవుడంటే భయము కలిగి పాపాన్ని విడిచిపెట్టి నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు, దీవించబడతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను నేర్చుకోవలసిన మాట ఏంటో తెలుసా? ఆయనంటే భయపడు, ఆయన నీకు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడు. ఏంటి భయపడటం అంటే? వణకటం కాదు. ఆయన ఉన్నాడు అని పాపం మానే, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని ఈ లోక సంబంధమైన స్నేహాన్ని విడిచిపెట్టు. అది భయపడటం. దేవుడు ఉన్నాడని యేసేపు తన పాపమును చేయక పరుగెత్తాడు. దేవుడు ఉన్నాడని బలివ్వడానికి అబ్రహాము వెళ్ళాడు. అంటే భయము కలిగిన భక్తులు వాళ్ళు. అందుకే వారు ఐశ్వర్యంతులుగానే బ్రతికారు. కనుక నీవు కూడా అలా దీవించబడాలని సావుకుడిగా నా ఆశ. ఒకవేళ నువ్వు భయపడకుండా కొన్ని పరిస్థితుల్లో లోకానుసారంగా వెళ్తున్నామేమో, దయతో మానుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా అనుదిన ప్రార్థన ద్వారా కొన్ని విషయాలు నేర్పుతున్నారు, నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా అనేక విషయాలు మాకు సహాయం చేసి
ఈ లోక సంబంధమైన వాటికి దూరంగా ఉంటూ మీకు భయపడుతూ జీవించే భాగ్యం మాకు దయచేయమని, ప్రతి యవన బిడ్డకి, ప్రతి యవనరాలుకి, అయా ప్రతి పెద్దవారికి, ప్రతి తల్లికి తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.